హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్. ఇప్పుడైతే నేను మీకు సైకాలజీకి సంబంధించి ప్రజ్ఞాలబ్ధి అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అసలు ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటి, శారీరక వయస్సు అంటే ఏంటి, మానసిక వయస్సు అంటే ఏంటి, ప్రజ్ఞాలబ్ధి యొక్క ఫార్ములా ఏంటి, మనము ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి యొక్క శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, అతని యొక్క ఎదుగుదల ఏంటి అని మనం తెలిపేదాన్ని ప్రజ్ఞాలబ్ధి అని అంటాము. ఇందులో 2 రకాలు ఉంటాయండి. అవి ఏంటి అంటే శారీరక వయస్సు, మానసిక వయస్సు. అసలు శారీరక వయస్సు అంటే ఏంటి? శారీరక వయస్సు అంటే ఒక వ్యక్తి పెరుగుదలలో కానివ్వండి, లేదంటే బరువు పరంగా కానివ్వండి, ఎత్తు పరంగా కానివ్వండి, ఇలా అతని శారీరక మార్పుని తెలియజేసే ప్రక్రియనే మనము శారీరక వయస్సు అని చెప్పేసి అంటాము. మానసిక వయస్సు అంటే అతను తెలివితేటలు ఎంతవరకు అభివృద్ధి చెందాయి, అతని మానసికంగా అతను ఎంతవరకు ఎదిగాడు అని తెలిపేదాన్ని మనము మానసిక వయస్సు అని చెప్పేసి అయితే అంటాము. మరి ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా ఏంటి? ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటి? ఐక్యూ ఈక్వల్స్ టు మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. మెంటల్ ఏజ్ అంటే మానసిక వయస్సు, క్రోనలాజికల్ ఏజ్ అంటే శారీరక వయస్సు. ఓకేనా? ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఈక్వల్స్ టు మెంటల్ ఏజ్ MA బై క్రోనలాజికల్ ఏజ్ CA ఇంటూ 100. మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఓకేనా? ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా అయితే మనకి మానసిక వయస్సు బై శారీరక వయస్సు MA బై CA ఇంటూ 100. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక ప్రాబ్లం అయితే చూసుకుందాము. ఇక్కడ మానసిక వయస్సు 10 సంవత్సరాలు ఇచ్చారు, శారీరక వయస్సు కూడా మనకి 10 సంవత్సరాలే ఇచ్చారు. మనకి ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫ్రెండ్స్. సో ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా ఏంటి? ఐక్యూ ఈక్వల్స్ టు MA బై CA ఇంటూ 100. మనకి మానసిక వయస్సు MA ఎంత ఇచ్చారు? 10 సంవత్సరాలు. శారీరక వయస్సు కూడా మనకి ఎంత ఇచ్చారు? 10 సంవత్సరాలు ఇంటూ 100. సో 10 ones are 10, 10 ones are 10. సో దెన్ ప్రజ్ఞాలబ్ధి ఈక్వల్స్ టు 100. సో మానసిక వయస్సు, శారీరక వయస్సు రెండు సేమ్ ఇచ్చినప్పుడు మనకి ప్రజ్ఞాలబ్ధి అనేది ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. ఓకేనా? అండ్ సెకండ్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే మానసిక వయస్సు 10 సంవత్సరాలు, ప్రజ్ఞాలబ్ధి 120 ఇచ్చారు, శారీరక వయస్సుని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా ఏంటి? ఐక్యూ ఈక్వల్స్ టు MA బై CA ఇంటూ 100. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఈక్వల్స్ టు 120. 120 ఈక్వల్స్ టు మానసిక వయస్సు 10 సంవత్సరాలు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది శారీరక వయస్సు ఇంటూ 100. సో ఈ CA శారీరక వయస్సు ఇటు వెళ్తే 120 ఇంటూ CA ఈక్వల్స్ టు 10 ఇంటూ 100 వస్తుంది. అప్పుడు మనం శారీరక వయస్సు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 120 అనేది ఇటు వచ్చేసరికి డివైడ్ అవుతుంది. 10 ఇంటూ 100 బై 120. సో 0 0 క్యాన్సిల్ పోతే మనకి 10 10s 100 బై 12 అవుతుంది. 12 100 క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి 8.3 years అయితే రావడం జరుగుతుంది శారీరక వయస్సు అనేది. ఓకేనా? అండ్ థర్డ్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే శారీరక వయస్సు ఇచ్చారు 10 సంవత్సరాలు, ప్రజ్ఞాలబ్ధి ఇచ్చారు 120. మనల్ని ఇక్కడ మానసిక వయస్సు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా ఏంటి? ఐక్యూ ఈక్వల్స్ టు MA బై CA ఇంటూ 100. ప్రజ్ఞాలబ్ధి ఎంత ఇచ్చారు? 120. మానసిక వయస్సు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ శారీరక వయస్సు 10 ఇచ్చారు ఇంటూ 100. సో 120 ఇంటూ 10 ఈక్వల్స్ టు MA ఇంటూ 100. MA ఈక్వల్స్ టు 120 ఇంటూ 10 బై 100. 10 ones are 10, 10 10s are 100. 10 ones are 10, 10 12s are 120. సో మనకి మానసిక వయసు ఎంత వచ్చింది? 12 సంవత్సరాలు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనకి చాలాసార్లు ఎగ్జామ్లో ఈ ప్రజ్ఞాలబ్ధి యొక్క ఫార్ములాని అడిగారు ఫ్రెండ్స్. సో ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మానసిక వయస్సు, శారీరక వయస్సు రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు, సమానంగా ఉన్నప్పుడు ప్రజ్ఞాలబ్ధి అనేది ఎంత ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఎంత ఉంటుంది? మానసిక వయస్సు, శారీరక వయస్సు సమానం ఉన్నప్పుడు మనకు ప్రజ్ఞాలబ్ధి 100 ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ప్రజ్ఞాలబ్ధి గురించి. మనం నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్చుకుందాము అంటే ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ గురించి అయితే మనం నేర్చుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్ 2-3కి షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.